30 ఏళ్ళు కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ రావచ్చా చూస్తున్నాము. ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ అనేది యంగ్ ఏజ్ లోనే బాగా పెరుగుతున్నాయి. అయితే దీనికి వెనకాల కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది యూజువల్ గా చూస్తూ ఉంటాము. నెంబర్ 1, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, అంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్ లో ఎవరికైనా గుండె జబ్బు ఉండడం అనేది చూస్తాం. రెండోది స్మోకింగ్. మూడోది హైపర్ కొలెస్ట్రాలీమియా ఆర్ సెమీరియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా, అంటే జనురీత్యా వాళ్ళకి కొలెస్ట్రాల్ అనేది బాగా ఎక్కువగా ఉండడం. నాలుగోది బాగా ఒత్తిడికి లేదంటే స్ట్రెస్ కి గురవడం. ఐదోది లైపోప్రోటీన్ ఏ కానీ ఎపోలైపోప్రోటీన్ బి కానీ హోమోసిస్టిన్ కానీ ఎక్కువ ఉండడం వల్ల థ్రాంబోసిస్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అలవాటు లేకుండా బాగా బరువుని ఎత్తినా లేదంటే హై స్ట్రెన్వస్ ఆర్ హై ఇంటెన్సిటీ ఫిజికల్ యాక్టివిటీ అలవాటు లేకుండా చేసిన గుండె లోపల ఉన్న రక్తనాళాల్లో ప్లాక్ రప్చర్ కి గురై దానివల్ల మేజర్ హార్ట్ అటాక్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్ ని మనం యూజువల్ గా 30 ఏళ్ళు కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో చూస్తాం.